హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, గురువుని గౌరవించలేని వాడు మూర్ఖుడితో సమానం. సో, చాలామంది టీచర్స్ టీచింగ్ ప్రొఫెషన్‌ని చాలా ప్యాషన్‌తో చూజ్ చేసుకుంటారు. సో, టీచర్ ప్రొఫెషన్‌లో శాలరీ అనేది చాలా తక్కువగా ఉంటది. అయినా కూడా కొంతమంది పిల్లలకి ఏదో నేర్పించాలి. సో, అని పెద్ద సంకల్పంతో ఏం చేస్తుంటారంటే టీచర్ ప్రొఫెషన్ అయితే చూజ్ చేసుకుంటారు. సో, గవర్నమెంట్ టీచర్స్‌కి ఓకే. కానీ ప్రైవేట్ టీచర్స్ శాలరీ అయితే చాలా తక్కువగా ఉంటది. అయినా కూడా వాళ్ళైతే ఆ టీచర్ ప్రొఫెషన్‌ని చాలా హ్యాపీగా చేస్తూ ఉంటారనమాట. అలాంటి టీచర్స్‌కి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం నిజంగా వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. చాలా రిగ్రెట్ అవుతారు. సో, కొంతమంది అరే! ఎందుకన్నా చూజ్ చేసుకున్నామా, ఇంత రెస్పెక్ట్ కూడా దొరకకపోతే అనైతే అనుకుంటారు. సో, కాలేజ్‌లో జస్ట్ కా కాలేజ్‌లో జస్ట్ మొబైల్ లాక్కున్నందుకు టీచర్‌ని చెప్పుతో కొట్టి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఒక టీచర్‌నే గౌరవించలేని నువ్వు పేరెంట్స్‌ని ఏం గౌరవిస్తావు? అసలు పేరెంట్స్ టీచర్స్‌కి గౌరవించాలని కొంచెం చెప్పండి. అసలు ఇంత చదువుకొని టీచర్‌ని గౌరవించకపోతే ఇంకేం లాభం? టీచర్‌నే గౌరవించలేని నువ్వు ఇంకెవ్వరిని గౌరవించలేవు. సో, ఇంతే అండి వీడియో.